అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం టాంజానియా దేశంలో సదరన్ పార్ట్లో బేయా అనే ఒక సిటీలో ఉన్నాం. టాంజానియా దేశంలోనే థర్డ్ లార్జెస్ట్ సిటీ బేయా అనేది. లాస్ట్ వీడియో మిస్ అయితే చూడండి, ఎందుకంటే బురుండి నుండి బయలుదేరి కనీసం 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 3 రోజుల పైన సమయం పట్టింది. పూర్తిగా అసలు అలసిపోయాను. ఇక్కడ వచ్చి మన బేయాలో మన తెలుగు మిత్రులు పరిచయం అయ్యారు. వాళ్ళే నన్ను హోస్ట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకుందాం. చాలా అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు మనకి. అలాగే టాంజానియాకి మనకి అసలు చాలా మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. ఎలా చేయాలి, ఎలా హోటల్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ దిగాలి, ఎలా మాట్లాడాలి, ఏ సిటీ సెంటర్లో వెళ్ళాలి ఎయిర్పోర్ట్ నుండి అన్న విషయాలు కూడా మొత్తం ప్రతి ఒక్కటి నేను మొట్టమొదట నవంబర్ 10th 2020 సంవత్సరంలో ఫ్లైట్స్ ఓపెన్ అవ్వగానే కోవిడ్ టైంలో హైదరాబాద్ నుండి టాంజానియా జంజీబార్ వచ్చి దిగాను. 32 రోజులు ఉన్నాను. నా మొదటి కంట్రీ. అసలు అద్భుతం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ దేశంలో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను కూడా పరిచయం చేసుకున్నాను. తిరిగిన ఈ 95 దేశాల్లో మీరు కూడా ఆ వీడియోస్ అన్ని చూసిన వాళ్ళు కూడా మీకు తెలుసు. ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ కొంతమంది తెలుగు మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం లోపలికి వెళ్ళి పరిచయం చేసుకుని, అలాగే ఇవాళ నేను మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు, ఇక్కడ అసలు ఆశ్చర్యపోయాను. మన భారతీయులు 5000 ఎకరాలు 6000 ఎకరాలు చొప్పున వరి వ్యవసాయం చేస్తున్నారంట. వరే కాదు, ఇంకా రకరకాల పంటలు కూడా పండిస్తున్నారు. కాఫీ, ఆవకాడో, ఇలా చెప్పుకుంటూ పోతే మొక్కజొన్న, ఇవన్నీ కూడా టాప్ ఫస్ట్ క్లాస్ అంట టాంజానియాలో ఉండే వ్యవసాయం. అవన్నీ కూడా మనం వీడియో చివరిదాకా చూద్దాం. మరియు ఇప్పుడు 5000 ఎకరాలు చేస్తున్నారు భారతీయులు అని చెప్పే కదా, వాళ్ళైతే అసలు మందు కొట్టేటప్పుడు అంటే పొలాలకి హెలికాప్టర్ కూడా యూజ్ చేస్తారంట, అండ్ డ్రోన్ కూడా యూజ్ చేస్తారంట. చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి వ్యవసాయం అంతా నేను హెలికాప్టర్ యూజ్ చేసేది అమెరికాలో అని వింటూ ఉండేవాడిని. అలాంటిది ఆఫ్రికాలో కూడా చేస్తున్నారు. ఇవాళ కవర్ చేద్దాం. చాలా ఫన్గా ఉండబోతుంది. అలాగే దారిలో వెళ్ళేటప్పుడు చాలా అందమైన పల్లెటూర్లు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం టచ్ చేద్దాం. అదిగోండి మన మిత్రులు పరిచయం చేసుకుందాం. అన్న పేరు వచ్చి సత్య. థ్యాంక్ యూ అన్న. అసలు నన్ను అయితే సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేశారు. అసలు రియల్లీ మీ ఆతిథ్యం అయితే సూపరు. అలాగే మీ మిత్రులు కూడా చాలా మందిని పరిచయం చేశారు. నాకు 10 మంది పైన తెలుగు వాళ్ళని. అందరూ జాలీ అసలు ఫ్రెండ్స్. ఎవరు టెన్షన్ పార్టీ కాదు. ఫుల్ ఎంజాయ్మెంట్. మంచి భోజనం పెట్టారన్న. మీరు భోజనం పెట్టిన తర్వాత నేను మంచిగా మళ్ళీ లైన్లోకి వచ్చా బండి. ఇప్పుడు మళ్ళీ హుషారుగా మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న, ఎక్కడ మీరు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఏంటి కొన్ని విషయాలు చెప్పండి. ఆల్మోస్ట్ 2006 వచ్చాము ఇక్కడికి. 2006 తిరువూరు అమ్మ, విజయవాడ దగ్గర తిరువూరు. రామశెట్టి వెంకట సత్యనారాయణ మాది తిరువూరు అండి, విజయవాడ దగ్గర. ఫ్యామిలీ అంతా అక్కడే అండి, తిరువూరు నుంచే. ఫ్యామిలీ అన్నయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు, బిజినెస్లు చేసుకుంటారు. మేము వచ్చి ఆల్మోస్ట్ 20 years అయిందండి ఇక్కడ. 20 years నుంచి మాదంతా ఇక్కడ ఫీల్డ్లో, బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాం. అన్న అయితే నన్ను ఫస్ట్ వీడియో ఎవరితో చూసారని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే టాంజానియాలో నేను అరుషా వెళ్ళినప్పుడు నీలు గారిని పరిచయం చేసుకున్నాను కదా. నీలు గారు నాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. వారితో ఉన్నప్పుడు ఆ వీడియోలు చూసారంట ఫస్ట్. తర్వాత అన్న అలా పరిచయం మాకు. అలాగే అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా పరిచయం చేసుకుందాం. అన్న మనతో జాయిన్ అవుతున్నారు. ఇవాళ వ్యవసాయ పొలాలంతా కూడా తిప్పి చూపిస్తున్నారు. ఇవాళ సత్య అన్న కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల మనతో జాయిన్ అవ్వట్లేదు. అన్న ఒకసారి మీ పేరు, మీ ఊరు అంతా చెప్పండి. నా పేరు వచ్చేసి దీపక్ సౌండ్ కాంబ్లే. నేను ఆదిలాబాద్ తెలంగాణ నుంచి దాదాపు 13 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను జాబ్ చేస్తాను యాజ్ ఎ సేల్స్ మేనేజరు. ఇక అన్నగారు బేయాలో ఉంటారు. అన్నని మాకు అన్ని ఏదైనా తక్కువ ఎక్కువ ఏమైనా అన్నని చూసుకుంటారు. సూపర్గా. మేము ఇప్పుడు రీసెంట్లీ ఒక బిజినెస్కి వెళ్తున్నాను, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ ట్రై చేస్తున్నాను స్టార్ట్ చేయడానికి. గుడ్ లక్ అన్న. గుడ్ లక్. తప్పకుండా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్లో కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు అందరూ యునైటెడ్గా ఉండటం కూడా చాలా బాగా నచ్చింది. ఇవాళ చాలా మంచి విషయాలు మనం తెలియజేద్దాం మన వ్యూవర్స్కి వ్యవసాయం గురించి. ఓకే, ఈ సిటీలో ఇది మెయిన్ హైవే. టాంజానియా నుండి సౌత్కి జాంబియా వెళ్ళాలన్నా సరే, సౌత్ ఆఫ్రికా వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్క బండి వచ్చి మనకి ఈ రోడ్లోనే ట్రావెల్ చేస్తుంది. ఇంకా రోడ్డు కూడా మనకి చూడవచ్చు, ఇరువైపులా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అలాగే కంటైనర్ లారీలు కూడా మనకు చాలా కనబడతాయి. ఈ రోడ్లో వేల సంఖ్యలో కనబడతాయి. అలాగే బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది టాంజానియా. ఆఫ్రికా కాంటినెంట్లో చాలా కంట్రీస్కి డాలర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనీ వాల్యూ అయితే ఆన్లైన్ రేట్ కన్నా కూడా ఎక్కువ ఇస్తున్నారు డాలర్ తీసుకొచ్చి ఇస్తే అదర్ కంట్రీస్లో. కానీ ఇక్కడ అలా కాదు, సేమ్ ఆన్లైన్ ప్రైసే ఉంటుంది. ఆపోజిట్లో మనకి బ్యాంక్స్ కూడా చాలా కనబడుతున్నాయి. చూడండి, ఎగ్జిమ్ బ్యాంక్ అని కనబడుతుంది. ఆ పక్కన రైట్ సైడ్లో అకీబా కమర్షియల్ బ్యాంక్, మరియు ఇక్కడ సిఆర్డిబి బ్యాంక్,
మనం ఇప్పుడు బేయాలో బయలుదేరాం. ఇప్పుడు మనం కపుంగా అనే ఒక పల్లెటూరు వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఒక 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయంట, చాలా వరకు వరి ఎక్కువగా పండిస్తున్నారు మన భారతీయులతో పాటు యూరోపియన్స్ మరియు అమెరికన్స్ కూడా చాలామంది టాంజానియాలో వ్యవసాయం చేస్తున్నారంట. చూడండి అంత బాగుందంట ఇక్కడ, అంత సారవంతమైన భూమి. మరియు ఆపోజిట్లో కూడా వ్యూ చూడండి అసలు వావ్. కనీసం సీ లెవెల్కి నేను ఇప్పుడు 1000 మీటర్లు ఎత్తులో ఉన్నట్లున్నాను. ఎంత అందంగా కనపడుతుందో ఆపోజిట్లో ఎత్తైన పర్వతాలు, కింద వ్యాలీ అదిరిపోయింది అసలు. ఇదే రూట్లో మనం ఒక 900 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకి టాంజానియా రాజధాని దర్సలాం వచ్చేస్తుంది. అద్భుతం అసలు, ఆఫ్రికా అంటేనే అద్భుతం. ఎన్నిసార్లైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాయలాగా అనిపిస్తుంది విచిత్రంగా. దట్టమైన అడవులు చూడండి, రైట్ సైడ్లో అంతా మనకి అడవులు, లెఫ్ట్ సైడ్లో అంతా వ్యవసాయ భూములు, అలాగే దారి పొడుగునా మనకి అందమైన పల్లెటూర్లు కనబడుతూ ఆ లాస్ట్లో మేఘాలు కనబడుతున్నాయి కదా, దాని కింద ఒక ఎత్తైన పర్వతం ఉంది కదా, దాన్ని చునియా రోడ్ అని పిలుస్తారు. ఈ టాంజానియా దేశంలోనే ఎత్తైన పర్వతం పైకి రోడ్డు మార్గం ఉంది, అంటే హయ్యెస్ట్ మోటరబుల్ పాస్. ఇప్పుడు మన ఇండియాలో మనం కార్దుంగ్లా ఎలా చెప్పుకుంటామో సేమ్ ఆ ఎదురుగా ఉన్న కొండ కూడా అదే. 2962 మీటర్లు ఎత్తు అంట సీ లెవెల్కి. నేను నెక్స్ట్ ఒక వీడియో వచ్చి కవర్ చేయబోతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. దాన్ని కవర్ చేయాలంటే నేను తప్పకుండా హైయెస్ట్ మోటరబుల్ పాస్ రూట్లోనే వెళ్ళాలంట. అయితే మనం అది కూడా కారులో ట్రావెల్ చేసి ఎక్కుదాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రపంచ దేశాల నుండి ట్రావెలర్స్, రైడర్స్ అందరూ కూడా మౌంటైన్ పైకి వెళ్ళటానికి బాగా ఇష్టపడతారంట. మరియు మొక్కజొన్న, దారి పొడుగునా మనకి మొక్కజొన్న కనబడుతుంది చూడండి. ఈ కొండలు వ్యాలీలో ఎక్కువగా పండించేది కూడా ఆఫ్రికాలో మనం చూసుకుంటే మొక్కజొన్న. ఇక్కడ నుండి చాలా దేశాలకి దిగుమతి చేసుకుంటారు. ఫస్ట్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ దొరుకుతుందని బిలీవ్ చేస్తారు. దారిలో వెళ్తూ ఒక పెట్రోల్ స్టేషన్లో ఆగాము. ఇప్పుడు కొంచెం ఫ్యూయల్ క్రైసిస్ నడుస్తుంది కదా ఈ గల్ఫ్ వార్ వలన. ఇప్పుడు టాంజానియా దేశంలో వచ్చి కరెన్సీ షిల్లింగ్స్ అని మనం చెప్పుకున్నాం కదా, ఇదిగోండి. డీజిల్ ఏమో 4231 షిల్లింగ్స్, పెట్రోల్ ఏమో 4365 షిల్లింగ్స్. అంటే డీజిల్ ఏమో 155 రూపాయలు 1 లీటరు, పెట్రోల్ ఏమో 160 రూపాయలు. మేము వెళ్తున్నది కొండ ప్రాంతం కదా, ఇదిగోండి. అందుకనే అన్న మనకు మంచిగా పెద్ద కారు ఇచ్చారు, నిసాన్ 4x4 కారు నవారా. అసలు నిజంగా గతుకుల రోడ్లో వెళ్తున్నప్పుడు అసలు దాని యాక్షన్ చూడాలి. అస్సలు లోపల కూర్చున్న సీట్లో మేము అసలు కదలట్లేదు. ఎక్కువగా లారీల మీద నేను గమనించాను చూడొచ్చు, ఒక ఐరన్ మెటల్ లాగా ఉంది చూస్తారు కదా, ఒక ప్లేట్ లాగా. అది వచ్చి కాపర్ అంట, ప్యూర్ కాపర్ ప్లేట్స్ అవి. అదంతా కూడా జాంబియా నుండి వస్తుందంట, టాంజానియాలోకి ఎంటర్ అవుతుంది. మేబీ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు, లేకపోతే దగ్గరలోనే పోర్ట్ ఉంది కదా దర్సలాంలో, అక్కడ నుండి వేరే దేశాలకి పంపిస్తారనుకుంటా. ఇదిగోండి ఫైనల్గా లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. అస్సలు భలే ఉంది, అందమైన పల్లెటూర్లు ఇక్కడ చూడొచ్చు. పల్లెటూర్లకి అలాగే కొండలకి మధ్యన ఈ వరి పొలాలు ఉండటం అసలు సూపర్ ఉంది లొకేషన్. చూడండి ఆ ఎత్తైన కొండలకి ఇక్కడ ఈ పల్లెటూర్లకి మధ్యలో ఉంది చూడండి ఫ్లాట్ ల్యాండ్స్. అసలు మన ఊర్లో ఎలా ఉంటాయో ఫ్లాట్ ల్యాండ్స్, వరి పొలాలు సేమ్ అలాగే ఉంది. కనీసం నేను ఇందాక మీకు తప్పు చెప్పాను, 5000 ఎకరాలని చెప్పాను. 5000 ఎకరాలు కాదంట, 5000 హెక్టార్లు అంట. అంటే ఆల్మోస్ట్ 12500 ఎకరాలు పైన వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు. సూపర్ ఉంది అసలు. అలాగే దగ్గరలోనే ఒక నది ఉందంట, ఆ నది దగ్గర నుండి ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ పంట కాలువలకి డైవర్ట్ అవుతుంది చూడొచ్చు. ఇదిగోండి మధ్యలోనే వాళ్ళు చక్కగా లాక్ ఎలా ఫిక్స్ చేసుకున్నారో చూడొచ్చు అక్కడ. ఇదిగోండి ఆ ప్లేట్ మనకి పైకి లాగంగానే గేట్, మళ్ళీ వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి పొలాల్లోకి. సూపర్ ఉంది అసలు. ఈ కాలువ మరి ఒక 10 అడుగులు లోతు వరకు ఉండొచ్చు అనిపిస్తుంది, 10-15 అడుగులు లోతు. చక్కగా ఇలాగా లాకులు సెట్ చేశారు. ఏది చూస్తే 300 మీటర్లకి ఇలాగా లాక్ సెట్ చేశారు చూడండి. సూపర్ కదా అసలు. మరి వీళ్ళే కట్టినట్టున్నారు ఈ రైస్ ప్రాజెక్ట్ వాళ్ళే. మళ్ళీ ఆ చివరన మనకి ఇంకా 2 కనబడుతున్నాయి చూడండి, అదిగోండి వెళ్ళే దారిలో అంతా కూడా.
దీని లోపలికి రావాలంటే అందరికీ ప్రవేశం ఉండదు, ఎందుకంటే బయట ఒక సెక్యూరిటీ గేట్ లాగా ఉంది, కాపలాదారుడు ఉన్నాడు అక్కడ. మమ్మల్ని చూసి మేము భారతీయుల్లాగా ఉన్నాము, అందుకే మమ్మల్ని ఎలో చేశారు ఎలాంటి క్వశ్చన్ అడగకుండా లోపలికి. సూపర్ ఉంది చూడండి, భలే పెట్టాడు చూడండి. ఇదంతా కూడా లాకింగ్ సిస్టము. ఈ పంట పొలాలు, ఈ కాలువ గట్లు చూస్తున్నప్పుడు మన చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అసలు చల్లటి గాలి వేస్తుంది ఈ వ్యాలీలో మటుకి. సూపర్ ఉంది అసలు, ఎంత హాయిగా ఉందో. వెనక కూడా పొలాలను కూడా మనం గమనించవచ్చు, పచ్చగా ఎలా కనబడుతుందో చూడండి. అసలు సూపర్, అసలు ఫ్లాట్గా ఉండి అద్దర కొట్టారు. అసలు నార్మల్గా లేదు అసలు వ్యవసాయం. ఆఫ్రికాలో ఇంత పెద్ద బెల్ట్ నేను చూడటం ఇప్పుడే అని చెప్పచ్చు. లాస్ట్ టైం మనం రువాండాలో కూడా కవర్ చేసాం కదా వ్యవసాయం గురించి. బట్ వీళ్ళు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నట్లున్నారు. చక్కగా అదిగోండి అందమైన పక్షులు కనబడ్డాయా మీకు? భలే ఉంది కదా, పొలాలు పైన ఇట్లా ఎగురుతున్నప్పుడు అసలు భలే ఉంటుంది ఆ సీన్ మటుకి. మనం రువాండాలో వచ్చి చెప్పుకున్నాం కదా, వ్యవసాయం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఇచ్చిన పొలాలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుందని చెప్పి. కానీ ఇక్కడ రూల్స్ అయితే చాలా వేరుగానే ఉన్నాయి. ఇక్కడ 99 సంవత్సరాల వరకు పూర్తిగా లీజ్ తీసేసుకోవచ్చంట. అది ఎవరు ఇక మిమ్మల్ని అడగటానికి క్వశ్చనే లేదు. మీరు పండించకపోయినా పొలాన్ని బీడుగా పెట్టినా కూడా ఆ ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలుసుకుందాం. అక్కడైతే మనకి 3,000 రూపాయలు అలా అని చెప్పారు కదా, 4,000 రూపాయలు. ఒకప్పుడు జపాన్ వాళ్ళు లీజ్ తీసుకున్నారంట ఈ టాంజానియా ప్రభుత్వం దగ్గర నుండి ఈ భూమి అంతా కూడా. ఇది 10,000 ఎకరాలు కాదంట, 25,000 ఎకరాలంట. ఒక పక్కన మనం ఇందాక పచ్చడి పొలాలు చూసుకున్నాం కదా, ఇక్కడ మొత్తం ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది చూడవచ్చు, అంటే కోతకి వచ్చేసింది ఆల్రెడీ. వీళ్ళ దగ్గర మిషన్లు కనీసం ఇన్ని వేల ఎకరాలంటే ఒక 40-50 పైనే ఉంటాయి అనుకుంటున్నాను మిషన్లు, హార్వెస్టర్స్. ఆపోజిట్లో మనకి మిషన్ చూడండి, అదిగోండి వరి కట్ చేసేస్తుంది. ఇలాంటి మిషనరీస్ అంతా ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే నేను కర్ణాటకలో చూశాను. ఫటాఫట్ జస్ట్ గంటన్నర సమయంలో ఎకరం పొలాన్ని పూర్తిగా కట్ చేసేసి వడ్లని సపరేట్ చేసేస్తుంది ఆ మిషన్ అంతా కూడా. తర్వాత తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక ట్రాక్టర్ వెళ్ళిపోయింది, ఆ ట్రాక్టర్లో పెట్టుకున్నారు. ఆ ఒడ్డునంతా కూడా ట్రాక్టర్లోకి లోడ్ చేసి దగ్గరలో ఉన్న మరి షెడ్కి పంపిస్తారనుకుంటా. ఇక్కడ చూస్తే ఒక వాటర్ ట్యాంకర్ కూడా ఉంది చూడండి, జాన్ డీరీ ట్రాక్టర్. అలాగే మరికొన్ని హార్వెస్టర్ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. 1 హెక్టార్కి వచ్చి 2.5 ఎకరాలు పొలం. ఈ వ్యవసాయ భూమిని చూస్తుంటే ఈ 25,000 ఎకరాలను అసలు బుర్ర పాడవుతుంది. తను జపాన్ అతను లాస్ అవ్వడమో మళ్ళీ తను చేయలేకపోయాడో ఏమో, కానీ తర్వాత మన ఇండియన్స్కి అయితే ఈ ప్రదేశాన్ని సేల్ చేసేశారు. అంటే ఆ లీజ్ కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకున్నట్లున్నారు. ఇప్పుడు మన భారతీయులు ఫస్ట్ అయితే దీంట్లో పత్తి వేశారంట, కానీ పత్తి అయితే ఫెయిల్ అవటం వల్ల తర్వాత వరి వేశారు. వరి వేసిన దగ్గర నుండి చాలా బాగుంది, వీళ్ళకి దిగుమతి కూడా చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ చూస్తుందల్లా నేను ఫస్ట్ ఇండియన్ రైస్ వేశారేమో అని అనుకున్నాను, కాదంట. దీన్ని బేయ రైస్ అని పిలుస్తారంట. లోకల్ ఆఫ్రికన్ రైస్, చాలా ఫేమస్ రైస్. కొంచెం లావుగా ఉంటుంది, గమ్గా స్టిక్కీగా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, చెట్లంతా ఉండి పిచ్చి పిచ్చిగా ఉంది. ఒకప్పుడు ఇందాక నేను చూసిన వరి భూమి కూడా అలాగే ఉండేది. చాలా కష్టపడ్డారనిపిస్తుంది. ఈ చెట్లంతా నరికేసి లెవెల్ చేసి ఆ భూమిని అసలు మళ్ళీ ఇప్పుడు సూపర్గా ఉంది రైస్ పండించడం. ఇందాక రైస్ ట్రక్స్లో తీసుకొస్తున్నారని చెప్పా కదా, ఆ ట్రక్స్లో తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ మరి 25,000 ఎకరాలంటే చాలా స్థలం కావాలి కదా. దారి పొడుగున 1 కిలోమీటర్ వరకు నేను చూస్తూనే ఉన్నాను. ఇట్టా కిందంతా పట్టాలు వేసి ఆ పట్టాల మీద ఒడ్డుని అంతా కూడా ఇదిగోండి వేశారు. ఒడ్డుని వేసిన తర్వాత దాన్ని తిరగేయటం అంటారు చూడండి, వాళ్ళు కాళ్ళతో తిరగేస్తున్నారు. ఎందుకంటే ఎండకి ఒడ్డు గింజ పచ్చిగా ఉంటుంది కదా, అది ఎండాలి కదా. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని నేను కూడా చేశాను ఇంతకుముందు కర్ణాటకలో. ఒక్కడనే చేసేవాడిని 200-300 బస్తాలకు ఇలాగా తిరగేయటం. అసలు రోజుకి 3 సార్లు పైన చేయాల్సి వచ్చేది. చినిగి చాటైపోయేది వ్యవసాయం అంటే. ఎండిన రైస్ అంతా ఉంటుంది కదా, అదంతా కూడా బస్తాల్లోకి ఎక్కించి మొత్తం ఇక్కడ లోకల్ పనిచేసే వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు. ట్రాక్టర్లోకి ఎక్కించి దగ్గరలోనే గోడౌన్స్ ఉంటాయి కదా, ఆ గోడౌన్లోకి తీసుకువెళ్తున్నారు. ఇదిగోండి
చూడండి, సూపర్ కదా అసలు. అసలు ఒక మాయని చూసినట్లే అనిపిస్తుంది. మన స్వరాజ్ ట్రాక్టర్ సూపర్ ఉంది చూడండి. స్వరాజ్ ట్రాక్టర్ 5 స్టార్ అని చెప్పి రాస్తుంది దాని మీద. ఇక ఇప్పుడే మిషన్, హార్వెస్టర్ మిషన్ కట్ చేసిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ ఈ ట్రక్లో పోసి తీసుకొచ్చారు. ఇక్కడ ఎండబెడుతుంది చూడొచ్చు, ఇదిగోండి దీని మీద పోసేస్తుంది ఇప్పుడు ఈ ట్రక్. ఆ తర్వాత ఇక్కడ మరొక ట్రాక్టర్ ఉంది చూడొచ్చు, ఎండిన రైస్ని ఎక్కించుకొని బస్తాల్లోకి ఎక్కించుకొని ఆ బస్తాలని ఇక్కడ పెద్ద మిల్లు కట్టారు చూడండి, రైస్ మిల్లు. ఆ మిల్లులోకి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా, ఈ పొలాలు వచ్చి ఒక మడిలాగా బాక్స్ లాగా చేశారు. ఇటువైపు నుండి యువతల పక్క వరకు 100 మీటర్లు ఉంటుందంట వెడల్పు, పొడవు ఏమో 600 మీటర్లు ఉంటుంది. ఒక్క మడి వచ్చి 15 ఎకరాలు అది. మరియు ఇక్కడే మనకి చూసుకుంటే ఇప్పుడే జాన్ డీరీ మిషన్ అయితే కంబైన్డ్ మిషన్ అంట చూడొచ్చు. సూపర్గా అసలు వరిని కట్ చేసేస్తుంది మనం. అలాగే ఒక్కసారి మిషన్ భూమిలో దిగిన తర్వాత మళ్ళీ రోడ్డు పైకి వస్తుంది కదా లారీలోకి పోయడానికి, 70 బస్తాలు కట్ చేసేస్తుందంట. అంటే ఒక్కొక్క బస్తా 100 కిలోలు. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఈ స్థలాన్ని, ఈ పొలాన్ని లీజ్ ఇవ్వటమే కాకుండా వీళ్ళకు మరొక షరతు కూడా పెడుతుందంట గవర్నమెంట్. లోకల్స్ ఉంటారు కదా కొంతమంది, ఎవరైనా చెయ్యాలనుకుంటే, ఇప్పుడే మీకు చెప్పా కదా, ఒక ప్లాట్ వచ్చి 15 ఎకరాలు అని చెప్పి ఒక బాక్స్, అది వాళ్ళకి లోకల్స్కి ఇవ్వాలంట. లోకల్స్కి ఇచ్చి ట్రాక్టర్ సర్వీసు, దున్నటం కానీ, దమ్ము చేయటం కానీ, వాటర్ సప్లై కూడా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు హెల్ప్ చేయాలి ఆ లోకల్స్కి. అలా లోకల్స్ సపోర్ట్ చేసిన తర్వాత ఆ 15 ఎకరాల్లో వడ్లు వస్తాయి కదా, కోతకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు మన భారతీయులు ఎవరు ఈ పూర్తిగా టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఈ పొలాన్ని 25 టన్నులు వడ్లు తీసుకుంటారంట ఆ రైతు దగ్గర. అది మిగతాదంతా కూడా వాళ్ళు ఉంచేసుకుంటారు. అది బాగుంది కదా, లోకల్స్ కూడా ఇలాగ సాయం చేయటం. ఇంత బెల్ట్, ఇన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నప్పుడు అది కూడా ఆఫ్రికాలో తోపులాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యవసాయ భూములు, ఇలాంటి ఫ్లాట్ ల్యాండ్స్ ఇవన్నీ మన ఇండియాలో కూడా ఉన్నాయి, చాలా చూసాం. కానీ ఇలాంటి భూమిలో కనీసం 20,000 మంది రైతులు ఉంటారు సొంతం చేసుకుని భూమిని. కానీ ఇతను ఒక్కడే అంటే చాలా గొప్ప ప్రయత్నమే చేశాడు. స్టార్ట్ చేసి ఎట్లా కటింగ్ అవుతుందో చూడండి, భలే థ్రిల్లింగ్గా ఉంది అసలు ఇది మట్టికి చూస్తున్నప్పుడు. వావ్, అదిగోండి అట్లా లోపలికి లాగేసుకుంటుంది మిషను. చక్కగా లోపల లాగేసుకుని గడ్డిని, ఒడ్డుని సపరేట్ చేసేస్తుంది పూర్తిగా. ఒక్కసారి మిషన్ అవతల పక్కకి వెళ్ళి 600 మీటర్లు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది కదా, అంటే 70 బస్తాలు కట్ చేస్తుందంట. అంటే 7,000 కిలోలు. 40 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఏమీ లేవు కదా, మనుషులు కోసేవాళ్ళం మనం కోతలకు అని చెప్పి. నేను కూడా వెళ్ళిన వాడిని. నా మొదటి జీవితం కోతకు వెళ్ళినప్పుడు వరి కోతకి 20 రూపాయలు బూతుమల్లిలో వెళ్ళి ఏలు కోసుకుని వచ్చాను ఫింగర్ని. ఓ ఆపోజిట్లో చూడండి ఎన్ని పక్షులు వచ్చినాయో ఒకేసారి. వాళ్ళని నల్ల పక్షులు, కొంగలు, నల్ల కొంగలు కట్ చేసిన దగ్గర ఏవో వడ్లు కానీ, ఏవో కానీ పురుగులు కానీ ఏవో దొరుకుతాయి కదా వాటికి, అవి తినడానికి కనీసం 100 పక్షులు పైన ఆగినాయి కొంగలు. లోపలైతే కనీసం 100 స్విచ్లు పైన ఉన్నాయి. పూర్తిగా టెక్నాలజీ అంతా కనబడుతుంది చూడండి డిస్ప్లేలో మనకి. అవన్నీ కూడా పై నుండి కింద వరకు అతను ఫింగర్ ఎప్పుడు ఆడిస్తూనే ఉన్నాడు, ముందుకి వెనక్కి లెఫ్ట్ సైడ్కి. మనం వీడియో గేమ్ ఎట్లా ఆడతామో అట్లా ఉంది అది. మన ముందేమో వడ్డంతా కూడా తీసుకుంటుంది కదా, కలెక్ట్ చేసుకుని మిషన్లోకి పంపిస్తుంది. మిషన్ వడ్డు కట్ చేసేసి ఇదిగోండి బ్యాక్ సైడ్ కనబడుతుందా మీకు, అదిగోండి చూడండి కనబడుతుంది అనుకుంటున్నాను అద్దంలో నుండి. పెద్ద గుట్టలాగా పోస్తుంది. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ పైప్ ద్వారా, పైప్ సాయం తీసుకుని లారీలోకి పోస్తారు ఈ వడ్డునంతా. ఈ వడ్డును మళ్ళీ పక్కన ఉన్న మెయిన్ గోడౌన్ ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఎండబెడుతున్నారు. అవతల నుండి యువతల పక్కకి వచ్చేసాం. 600 మీటర్లు పూర్తి చేసుకున్నాం. అది వెనక బకెట్ కూడా ఫుల్ అయిపోయింది వడ్లతో. ఈ నీరంట ఇక్కడ ఏ బోరు పడదంట. ఈ భూమిలో, కింద భూమిలో అయితే నీరు లేదంట. ఇదంతా ఒక బీడు భూమి అని చెప్పుకున్నాం మనం ఇందాక కూడా. ఫారెస్ట్, ఈ కొండ ప్రాంతంలో మధ్యలో ఉన్న వ్యాలీ. ఈ నీరు 300 కిలోమీటర్ల దూరం నుండి వస్తుందంట, ఎక్కడో కొండల్లో నుండి. భలే దారి మళ్ళించుకున్నారు చక్కగా నదుల్లోకి వచ్చిన తర్వాత. నదుల్లో నీరుని మిత్రుడు చక్కగా బండి ఆపి మరి నాకు చూపిస్తున్నారు.
ఇదిగో బ్యాక్ సైడ్ ఉన్న బకెట్ చూడండి అని చెప్పి ఇదిగోండి చాలా వరకు నిండిపోయింది. ఇంకా ప్లేస్ చాలా ఉంది. ఇప్పుడు మేము యువతల నుండి అవతల పక్కకి వెళ్తాం కదా, అది కూడా నిండిపోతుంది, ఒక పెద్ద గుట్ట తయారవుతుంది. ఎలా ఉందో చూడండి, అసలు ఒక సింహం మన మీదకి వస్తున్నట్లే ఉంది. అలాగే 7,000 కిలోలు రైస్ని కూడా క్యారీ చేసి తీసుకొస్తుంది చూడొచ్చు. అట్లాగే ఇప్పుడే ఆ పైప్ కూడా రెడీ చేసుకుంటున్నాడు. కరెక్ట్గా దగ్గరలోనే వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్లో ఆ వడ్డుని పోసేయడానికి. బకెట్ పూర్తిగా ఫుల్ అయిపోయింది. 70 బస్తాలు, 100 కిలోలు. ఈ బేయ రైస్కి చాలా డిమాండ్ ఉందంట ఆఫ్రికా కాంటినెంట్లో. 1 కిలో రైస్ వచ్చి మార్కెట్లో 70 రూపాయలు పెట్టి కొంటున్నారంట. ఇప్పుడు దాకా మనం 15 ఎకరాలు మడి అని చెప్పుకున్నాం కదా, ఆ మడికి ఇరువైపులా మనకి ఇలాగా కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్లో వాటర్ ప్రవహిస్తూ ఉంది చూడొచ్చు. ఎదురుగా అంతా కొండ ప్రాంతం. నేను మొత్తం వచ్చి మిషనరీయే వాడతారు అనుకున్నాను, నాట్లు వేయటానికి కూడా కాదంట. కొంచెం ఏదో కొంత పొలం వరకు మిషన్ వాడతారంట. కానీ ఎక్కువగా మన లోకల్ టాంజానియా పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని ఈ నాట్లు వేపిస్తారంట. కూలి కూడా మనం చూసుకుంటే ఒక రోజుకి వచ్చి 10,000 షిల్లింగ్స్ ఉంటుంది. అంటే మనకి 350 రూపాయలు అనుకోండి ఒక రోజు కూలి. కొంచెం లేబర్ కాస్ట్ వచ్చి చాలా వరకు తక్కువ ఉంటుంది ఆఫ్రికా కాంటినెంట్లో. ఇక్కడ బోర్లు వేయాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈజీగా 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఏది 50-60 మీటర్లు లేకపోతే 100 మీటర్లకి. అలాగే అసలు ముందు ఇక్కడ వీళ్ళు బోర్ ఇంత వ్యవసాయం చేస్తున్నారంటే వీళ్ళు బోర్ కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు అంటే కొంచెం వాటర్ అంత మంచి క్వాలిటీగా రాలేదని చెప్తున్నారు. కొంచెం ఆయిల్ మిక్స్గా వచ్చిందంట. అందుకని పూర్తిగా ఇప్పుడు నది నీటి మీదే ఆధారపడి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు వేరే మడిలోకి వచ్చాను నేను. మన ఊర్లో ఎలా ఏరుకుంటామో మిషన్ కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కొంచెం ఒడ్డు కంకెలు పడిపోయి ఉంటాయి కదా, ఇదిగోండి చుట్టుపక్కల ఉండే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి జనం ఒక సంచి ఒక పలిక తెచ్చుకుని చక్కగా ఒడ్డు ఏరుకుని తీసుకువెళ్తున్నారు. ఇక సాయంత్రం సమయం కల్లా వాళ్ళకి 1 కిలోనో 2 కిలోలు దొరుకుతాయి. చక్కగా వాటిని వండుకొని తింటారు. అదిగోండి ముందు కూడా ఇంకా చాలామంది జనం కనబడుతున్నారు మనకి ఇక్కడ. ఇందాక పెద్ద మిషన్లు మనం చూసుకున్నాం హార్వెస్టర్లు, ఇక్కడ చిన్న మిషన్లు కూడా పెట్టారంట వాటికి సపోర్ట్గా. ఎందుకంటే చాలా పెద్ద పొలం కదా. అలాగే ఇక్కడ మెయిన్గా ఎక్కువగా బ్లాక్ కోబ్రాస్ ఉంటాయంట, చాలా డేంజరస్ కదా విషం పాములు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరియు కానీ ఈ మన అన్న వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాల నుండి పైన పనిచేస్తున్నారు కదా తెలుగు వాళ్ళు. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక్క మనిషిని కూడా కాటేసినట్లు లేదంట అసలు. ఈ పొలాలకి దగ్గరలోనే మనకి రూహా నేషనల్ పార్క్ ఉంటుంది. అక్కడ నుండి హిప్పోలు చాలా ఎక్కువగా వస్తాయంట ఈ పొలాల్లోకి. అప్పుడు లోకల్ పోలీసుని పిలిస్తే ఇక మళ్ళీ వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇక మళ్ళీ నేషనల్ పార్క్లో వదిలేస్తారు. ఇలాంటి కంపెనీలో పనిచేస్తే అసలు లైఫ్ మటుకి సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. ఇక పర్మనెంట్ జాబ్ లాగా. అండ్ సంవత్సరం వీళ్ళని టూర్కి కూడా పంపిస్తారంట వెకేషన్కి. మళ్ళీ సంవత్సరం ఇంటికి పంపిస్తారు 4 రోజులు. మొత్తం 12 మంది మెయింటైన్ చేస్తున్నారంట మెయిన్ దీంట్లో. ఇక్కడ ఉంటారు 12 మంది మన భారతీయులు, మళ్ళీ మరియు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా 2 ఉన్నారంట. అది సూపర్ కదా అసలు. పొలంలో నుండి మళ్ళీ రైస్ మిల్ లోపలికి వచ్చాము. ఇది అది ఎండిన వడ్డు ఉంటుంది కదా, వడ్డుని తర్వాత ప్రాసెస్ చేసి మనకి రైస్ తయారు చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఆపోజిట్లోనే మనకి స్టోరేజ్ బ్యాక్ సైడ్ ఉంది చూస్తున్నారు కదా, కనీసం 10,000 టన్నులు స్టోర్ చేయొచ్చంట. 8 ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు. అట్లాగే మనం లోపలికి వెళ్ళి మిల్ లోపలికి కూడా వెళ్ళి ఒక్కసారి చూద్దాం. ఇదంతా స్టోరేజ్ ప్లేస్ అనుకుంటా. అవును, అన్ని సంచులు ఇదంతా ఉన్నాయి. ఇదంతా కూడా మిషనరీ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి బస్తాల్లోకి ప్యాక్ చేసే మిషనరీ అంతా. ఇదిగోండి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది దీంట్లో యువతల పక్కన. అది ఒడ్డు పొట్టు అంతా కూడా సపరేట్ అయిపోయి రైస్ అంతా వచ్చేసి బ్యాగ్స్లో ఫిల్ అయిపోతుంది. ఇక్కడ అందరూ రైస్ వచ్చి ఎండబెడుతున్నారు కదా అటు ఇటు తిప్పుతూ, అలాగే బ్యాగుల్లోకి ఎక్కిస్తున్నారు. వీళ్ళకి కూలి ఎలా ఉంటుందని అడిగితే అది చెప్తున్నారు నాకు. ఇప్పుడు వీళ్ళకి ఆ ఎండబెట్టినందుకు అదంతా ఉండదంట. ఎండబెట్టిన తర్వాత బ్యాగ్లోకి ఎత్తుతున్నారు చూశారు. ఆ ఒక్క బ్యాగ్కి 200 టాంజానియా షిల్లింగ్స్ ఇస్తారంట. అంటే 6 రూపాయలు ఇస్తారు. అది ఒక 100 బ్యాగులు ఎత్తారంటే ఒక రోజులో వాళ్ళు ఒక 600 రూపాయలు సంపాదిస్తారు. ఎంతమంది వర్క్ చేసుకుంటున్నారో చూడండి. ఇక్కడ చాలా పెద్దది.
మిల్లు ముందే మనకి చూస్తే ఒక 4 ట్యాంకుల్లాగా కట్టారు. ఇక్కడ లోకల్స్ వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నారు. చూడండి, కొంపదీసి ఇది బట్టలు ఉతుకునే ప్రదేశం అనుకుంటారేమో. కాదు. ఇప్పుడు వడ్లు ఉంటాయి కదా, విత్తనానికి వేసేటప్పుడు ఆ విత్తనాలని తీసుకొచ్చి ఇక్కడ వీటిల్లో వేస్తారంట. వీటిల్లో వేసి నీళ్ళలో ఎంతో సమయం వచ్చి నానబెడతారంట. మళ్ళీ వాటిలోనే ఏదో కెమికల్ కూడా వేస్తారంట. ఏదైనా వడ్లకి ఏదైనా బ్యాడ్ టైప్ ఆఫ్ డిసీజ్ ఏదైనా ఉంటే అది చచ్చిపోతుంది అని చెప్పి, అది మెయిన్ కారణం అంట. చాలా రకాలు ఉన్నాయి చూడండి. వ్యవసాయం అంటే మాటలు కాదు, ఈజీ కాదు. ఇప్పుడు పల్లెటూరు లోపలికి వచ్చాను. ఈ పల్లెటూరుకి అవతల పక్కన ఉన్నదంతా కూడా వ్యవసాయ భూములు. చాలా పల్లెటూర్లు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ పల్లెటూరులో ఉండే ఇళ్ళకైతే అస్సలు వాటర్ ఫెసిలిటీ లేదంట. గవర్నమెంట్ ఇంకా లైన్ ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా నీరు వచ్చి ఆ కెనాల్స్ నుండి తెచ్చుకుంటారంట. ఆ కెనాల్స్ వచ్చి ఇండియన్స్ వేశారు కదా వ్యవసాయ భూముల కోసం, ఎవరికి అబ్జెక్షన్ అనేది ఏం చెప్పరు. అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్న ఈ లోకల్ కమ్యూనిటీకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారంట ఈ ఇండియన్ ఫార్మర్స్. ఎదురుగా కనపడుతున్నది హాస్పిటల్. చూడండి, హాస్పిటల్ భారీగా కట్టారు. ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులందరికీ, జనాభా అందరికి కూడా. యువతల పక్క అంతా కూడా చూసుకుంటే ఇదంతా కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక్కడ స్కూల్ కూడా నిర్మించారు. ఆపోజిట్లో కనబడుతున్నదేమో చర్చ్, ఇదేమో గ్రౌండ్. మీకు ఇప్పుడే స్కూల్ కూడా వెళ్ళి చూపిస్తాను. స్కూల్ కూడా చాలా భారీగా ఉంటుంది. అందరికీ ఉచితంగా చదువుకోవచ్చు. సూపర్ కదా అసలు. మన వాళ్ళు వ్యవసాయంతో పాటు చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులను కూడా కొంచెం వాళ్ళకి తోచినంత సాయం చేయటం అద్భుతం. ఒకప్పుడు మన వాళ్ళు పవర్ టిల్లర్స్ ఉపయోగించారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇవే ఉపయోగిస్తున్నారు ఎక్కువగా లోకల్స్. చిన్న రైతులందరూ కూడా ట్రాన్స్పోర్ట్కి, అలాగే పొలంలో పని చేసుకోవడానికి. ఇప్పటి వరకు ఎంత పచ్చదనాన్ని మనం చూసాం అవతల పక్క, యువతల పక్క కాలువకి ఎంత తేడా ఉందో చూడండి. సేమ్ ఏదో సహారా ఎడారిలో ఇల్లు నిర్మిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా భూమి. ఎందుకంటే చాలా వరకు వానలు పడితేనే వీళ్ళు సర్వైవ్ అవుతారు. చెప్పా కదా ఇప్పుడే మీకు, నీరు కూడా లేదని చెప్పి. చాలా చిన్న ఫ్యామిలీస్ వీళ్ళందరూ. ఇక పక్కన ఉన్న పొలాలు ఉన్నాయి కదా, వ్యవసాయ భూముల్లోకి వెళ్ళి రోజువారీ కూలీ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు ఇక్కడ. ఈ పల్లెటూరులోనే ఇదంతా మార్కెట్ ఏరియా. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఒకటైతే నేను బాగా గమనించాను, ఈ కాంటినెంట్లో కొంచెం పల్లెటూరుల వైపు వెళ్ళినప్పుడు మనకి ఇళ్లలో కరెంటు ఉంటుందో ఉండదో కానీ మొబైల్ ఫోన్ మట్టికి తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ చేతిలో. దానికి ఒక సోలార్ ప్లేట్ కొనుక్కుంటారు, ఇంటి పైన పెడతారు, అట్లా ఛార్జ్ చేసుకుంటారు. ఇంట్లో ఒక బల్బు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడే సైకిల్ మీద ఒక వ్యక్తి చూడొచ్చు, మొత్తం పావురాలని పట్టుకున్నాడు. ఆ పావురాలని ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా వండుకొని తింటారు. ఇవన్నీ చాలా కామన్ ఇక్కడ. అలాగే ఉడుములు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయంట ఈ ప్రాంతంలో పొలాల్లో. నేను ఆల్రెడీ రోడ్ల మీద ట్రావెల్ చేసేప్పుడు ఆ ఉడుములను కూడా చూశాను. ఇదిగోండి మార్కెట్ ఎలా ఉందో చూడండి. చెక్కలంతా పేర్చుకుని పైన 2 రేకులు పెట్టుకొని, ఇది మార్కెట్ ఏరియా. సేమ్ మాలీలో చూసినట్టే అనిపిస్తుంది నాకు, వెస్ట్ ఆఫ్రికాలో. నేను మన రైతులను కూడా అడిగాను, మీరు హెలికాప్టర్స్ ఉపయోగిస్తారంట కదా మందు కొట్టడానికి పొలంలో అంటే, వాళ్ళు చెప్పిన విషయం విని షాక్ అయ్యాను నేను. హెలికాప్టర్ కూడా కాదంట, వాళ్ళ సొంతంగానే వాళ్ళకి చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయంట. ఆ చార్టర్డ్ ఫ్లైట్స్కి వెనక ఒక మిషన్ సెట్ చేస్తారంట, ఒక పంపు. ఆ పంపుకి హోల్స్ ఉంటాయి, దాంట్లో నుండి మిషన్ జల్లుతుందంట. చార్టర్డ్ ఫ్లైట్ లో లెవెల్లో ట్రావెల్ చేసినప్పుడు పొలాల మీద బిత్తరపోయాను అసలు. చార్టర్డ్ ఫ్లైట్, అంత లగ్జరీ ఫ్లైట్ని మందు కొట్టడానికి ఉపయోగిస్తున్నారంటే మొనగాడే ఈ రైతు మట్టికి. ఇప్పుడే స్కూల్ అయిపోయినట్టుంది, పిల్లలందరూ తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన పల్లెటూరులోనే ఇక్కడ 2 స్కూల్స్ నిర్మించారు వీళ్ళు. ఎదురుగా కనబడుతున్నది మనకి ప్రైమరీ స్కూల్ అని చెప్తారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఇక్కడ ఉంటుందంట. ఈ క్లాసెస్లో కనీసం 300 మంది పైన చదువుకుంటున్నారు పిల్లలు ఫ్రీగా ఇక్కడ ఉచితంగా. అలాగే దీనికి కొంచెం ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు సెకండరీ స్కూల్ కూడా నిర్మించారు. ఆ సెకండరీ స్కూల్ ఏమో అక్కడ మనకి 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉంటుంది. అసలు ఈ ఎడారిని వీళ్ళు వ్యవసాయ భూములు చేశారంటే అసలు మొనగాళ్ళు అని చెప్పచ్చు. వీటికి రైతులు, భారతదేశ రైతులు. చుట్టూతా వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఏదో వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్లే అనిపిస్తుంది. నిజంగా ఎక్కడే ఉండిపోబుద్ధి అవుతుంది. అంత అందమైన లొకేషన్లో వీళ్ళు ఉన్నారు. వ్యవసాయ భూములే కాకుండా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ. అలాగే ఆ మేఘాల్లో నుండి చూడండి ఆ సూర్యుడి కిరణాలు కిందకి ఎలా పడుతున్నాయో. ఏదో అసలు ఒక 100 టార్చ్ లైట్లు పడుతున్నట్లు కిందకి కిరణాలు. సూపరు. ఇప్పుడే పిల్లలు కూడా స్కూల్ ఫినిష్ చేసుకుని మెల్లగా ఇళ్ళకి
చేరుకుంటున్నారు. సూపర్. అసలు అమెరికా అయినా ఆఫ్రికా అయినా సరే మన భారతీయుల తర్వాతే అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే మట్టికి వ్యవసాయంలో మట్టికి ప్రయోగంలో అద్భుతంగా ఈ వ్యవసాయ భూములు చూసాం. అసలు భలే అనిపిస్తుంది. ఈ ప్రకృతిలో వీళ్ళు అది చేయటమే కాకుండా లోకల్ కమ్యూనిటీకి కూడా సాయంగా ఉండటం, స్కూల్స్, హాస్పిటల్స్, మళ్ళీ వాళ్ళకి ఉపాధి కల్పించటం, ఎన్ని చెప్పుకుంటూ పోతే బాగా ఎంజాయ్ చేశాను అసలు. అలాగే వెనక పక్క మనం గమనిస్తే పశువులు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ మాసై తెగ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గమనిస్తున్నాను. ఇక్కడ మన పొలం ఉంది కదా, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మాసై వాళ్ళే పనిచేస్తున్నారు. ఇంతకుముందు మనం మాసై ట్రైబ్ గురించి మనం తెలుసుకున్నాం కదా టాంజానియాలోనే, నా ఫస్ట్ టైంలో 5 years బ్యాక్. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసి వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.